పరామర్శల పేరుతో సినిమా సక్సెస్ మీట్ తరహాలో ఈవెంట్స్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు హోంమంత్రి అనిత. ఓదార్పు యాత్రలో రప్పరప్ప అంటూ బోట్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అటు సీతిరి అప్పలరాజు కొడుకుపై కేసు పెట్టడాన్ని జగన్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందన్నారు మంత్రి. ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలంటో నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి. మీకు విషయం చెప్పనే ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఒకసారి మీలోని ఎవరైనా ఏదైనా ఛానల్ లైవ్ కనుక పెట్టుకుని ఉంటే ఒకసారి కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి తమ్ముడు. ఒకసారి నేను ఓపెన్గా చెప్తున్నా, మేము సఫరర్స్ అబ్బా. ఆ రోజు ఆఖరికి వాళ్ళకి మా గురించి మాట్లాడుతున్నారా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా, అవన్నీ సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమీ యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా GOM కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ GOMలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి, సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. 18 ఏళ్ళ పిల్లడు కాదు, 16 ఏళ్ళ పిల్లడు నేరం చేసినా కూడా మనం కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేసాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి, పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన CCTV కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండి ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారు కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్. నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ యాక్చువల్గా. ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయట్లే, ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. అన్ని యాంగిల్స్లోని కూడా ఒక పక్క ఈగలు పెట్టాం. ఉమెన్ ప్రొటెక్షన్కి ఏమో శక్తి యాప్ను పెట్టి శక్తి టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని పెట్టుకున్నాం. సైబర్ నేరాల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అబ్యూజింగ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాము.
పోలీస్ వెల్ఫేర్ విషయంలోని కూడా అంతే పర్టికులర్గా ఉన్నాం. దయచేసి విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత లేదు. దీనికి కావాలని కొంతమంది ఆ యాప్ ని బేస్ చేసుకొని ఇస్తున్నారనో, కొంతమంది లేనిపోని అపోహలు పెట్టి రైతుల్లోని ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదు. డిఏపికి సంబంధించి నాకు తెలిసి ఒక 5% ఎంతో తక్కువ ఉంది, కానీ దాన్ని కూడా ఆర్గానిక్ ఫామ్ వైపు ప్రజల్ని అంటే రైతుల్ని మళ్లించిన ఉద్దేశంతో దానికి ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది.